ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు జరిగిన పరిణామాలు శాసనసభ గౌరవాన్ని మరోసారి మంటగలిపాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో సభలో సభ్యులు పరస్పరం అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసుకున్నారు, తీవ్రమైనటువంటి తీవ్రంగా దూషించుకున్నారు. కానీ ఈరోజు జరిగిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడము, చంద్రబాబు నాయుడు సభలో రానని ప్రకటించడము, దీనిపైన ఎవరు ఏమన్నారు అనేది సంస్కారం ఉన్న ఎవరికి కూడా మరోసారి దాన్ని మాట్లాడలేము. కానీ ఒకటి మాత్రం నిజం, వస్తున్నటువంటి వార్తలను బట్టి వినవస్తున్నటువంటి ఆరోపణలను బట్టి సభలో అనగూడని మాటలు, ప్రస్తావించని అంశాలు, అభ్యంతరకరమైనటువంటి అంశాలు, వ్యక్తిగత దూషణలు వచ్చాయన్నది చాలా స్పష్టం. అందులో సభలో లేని వ్యక్తుల గురించి, మహిళల గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు రావడం అనేది అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. నేను గతంలో కూడా టీడీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలపైన, అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రులు లోకేష్ పైన చేసిన వ్యాఖ్యలను కూడా నేను ఇలాగే తీవ్రంగా ఖండించాను. అయితే దురదృష్టవశాత్తు అందులో ఏ పార్టీకి కావలసిన ఆ పార్టీ వాళ్ళు కట్ చేసుకొని సర్క్యులేట్ చేసుకోవడం వల్ల నేను ఒక్కరినే అన్నట్టు కూడా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. కానీ నేను ఎప్పుడైనా ఎవరు తప్పు మాట్లాడినా దాన్ని అంగీకరించేది లేదు, ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడినా అంగీకరించేది లేదు. అది సీనియర్ నాయకులైన చంద్రబాబు నాయుడు కావచ్చు, జూనియర్ నాయకులైన లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు. అందులో వ్యక్తిగత ఆరోపణలు చేయడము, వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడము, అవి వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం అనేది మరింత అభ్యంతరకరం. రాజకీయాల్లో ఉన్నవారి గురించి ఏమైనా మాట్లాడచ్చు, కానీ అది కూడా రాజకీయంగా ఉన్నవారిపైన ఏమైనా మాట్లాడవచ్చు అంటే వారిని కూడా వ్యక్తిగత పరువు తీసే రీతిలో మాట్లాడమని కాదు, రాజకీయపరమైన అంశాలకు పరిమితమై మాత్రమే ఆ వ్యక్తులపైన విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. అందులో రాజకీయాల్లో లేని వ్యక్తులు, కుటుంబ సభ్యుల్ని సభలో ప్రస్తావించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించారు. సభా సాంప్రదాయం ఏంటంటే సభలో లేని వ్యక్తి గురించే మాట్లాడద్దన్న సభా సాంప్రదాయం. సభలో తమను తాము డిఫెండ్ చేసుకునే అవకాశం లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్నది సభా సాంప్రదాయం. అందులో వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్లు చేయడం అనేది ఇంకా అభ్యంతరకరం. అది మాట్లాడిన వారి సభ్యతా సంస్కారాలకు కూడా ప్రశ్నార్థకమవుతాయి. ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు ఈ చర్చలు జరుగుతున్నాయి. ఎవరు ఎవరిని రెచ్చగొట్టినా ఇది సరైనది కాదు. సో ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, మేము అనలేదు, వాళ్ళే అలాంటి అర్థాలు తీసుకుంటున్నారు అని కూడా చర్చ జరుగుతుంది. అనడం అనేది ప్రత్యక్షంగా అన్నాడా, పరోక్షంగా అన్నాడా, మీనింగ్ వచ్చేలా అన్నాడా, ఇన్ఫరెన్స్ డ్రా చేసేదేలా అన్నారా, ఇలాంటి చాలా అంశాలు కూడా ఉంటాయి. సో ఏదైనా అది ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేసినా, ఇన్ఫరెన్సెస్కు దారితీసే విధంగా చేసినా, రెఫరెన్సులకు దారితీసే విధంగా చేసినా, ఏదైనా మనం ఇలాంటి వ్యాఖ్యలు అభ్యంతరకరం. హుందాతనం అనేది రాజకీయాల్లో ఉండాలి. అందులో అధికారంలో ఉన్న వారిపైన అది మరింత బాధ్యతగా ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వారికి సభ నడిపించడం అనేది బాధ్యతగా ఉంటుంది. ప్రతిపక్షం ఏమైనా మాట్లాడచ్చని నేను అనడం లేదు. ప్రతిపక్షము ప్రజా సమస్యలు లేవనెత్తుతున్న క్రమంలో ప్రతిపక్షాలు కన్నా కూడా సభను నిర్వహించే బాధ్యత సభానాయకుడైన ముఖ్యమంత్రి పైన ఉంటుంది, సభలో మెజారిటీ ఉన్న పార్టీ పైన ఉంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో తెలుగుదేశం అన్నదాంతో సంబంధం లేదు. ఎప్పుడైనా సభా నిర్వహణలో ప్రభుత్వ బాధ్యత కాస్తంత ఎక్కువ ఉంటుంది మిగతా వారితో పాటు. అందులో ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు వచ్చినప్పుడు సభా అధ్యక్షులకు కూడా సరైనటువంటి పద్ధతిలో వ్యవహరించాలి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే సభలో ఇది జరిగినాక కూడా మళ్ళీ బయటకు వచ్చినాక స్పీకర్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ మళ్ళీ పార్టీల నాయకులు మాట్లాడడం చూసాం. విచిత్రం ఏంటంటే సభలో ఇదే రకమైన తంతు, సభ బయట ఇదే రకమైన తంతు. ఇందులో ఈ తంతులో ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు, ఎవరికి అతీతులు కారు. ఎందుకంటే ఒక్కసారి ఈ కార్యక్రమం మొదలైతే దీనికి అడ్డు అడుపు ఏవి ఉండదు. ఎందుకంటే మనము మాటల విషయంలో ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇంకా సభలో మాట్లాడిన విషయాలన్నా
కొన్నిసార్లు బయటికి రాకపోవచ్చేమో, కానీ సభలో మైకులకు వినబడకుండా మాట్లాడవచ్చేమో, కానీ బయట మాట్లాడేటప్పుడు ఆ ప్రాబ్లం ఆ అవకాశం కూడా ఉండదు. అందువల్ల ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఈ స్థాయిలో దిగజారడం అనేది చాలా ప్రమాదకరం. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా తమ తమ వారిని వారిస్తూ ఎక్కడో ఒక చోట దీనికి పులి స్టాప్ పెట్టాలి. ఎవరు మొదలు పెట్టారు, ఎవరు దీనికి ఆద్యులు, ఎవరు ఆద్యం పోశారు, వారు రెచ్చగొట్టారా వీరు రెచ్చగొట్టారా అని చర్చ పెట్టుకుంటే ఇది ఎక్కడికి తేలదు. ఇప్పటికైనా కావాలంటే ఒక ఎమినెంట్ పర్సన్స్ గ్రూప్ వేయండి, ఎవరిపైన మాట్లాడినా ఆ గ్రూప్కి రెఫర్ చేయండి, ఏదో ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం పెట్టండి, సభలో కానీ సభ బయట కానీ. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఏమవుతుందంటే ఎవరు ఏదన్నా అది యాంప్లిఫై అవుతుంది, మ్యాగ్నిఫై అవుతుంది. అది అందులో వ్యక్తుల క్యారెక్టర్ను క్వశ్చన్ చేసినప్పుడు, అందులో మహిళల ప్రస్తావన వచ్చినప్పుడు అది మరీ ఆందోళనకరంగా ఉంటుంది. అందులో రాజకీయ వివాదాలకు దూరంగా ఉన్న వ్యక్తులు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను అనడం ఇంకా ఆందోళనకరంగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు ఉన్నవారంటే అది భరిస్తున్నాం అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకునికి కుటుంబ సభ్యులైనంత మాత్రాన వారికి కూడా వ్యక్తిగత హక్కులు ఉంటాయి కదా, వారికి గౌరవము, వారికి పరువు అనేది ఉంటుంది కదా. సో రాజకీయ నాయకుల భార్య అయినా, చెల్లెైనా, అక్కైనా, తమ్ముడైనా, తల్లైనా, తండ్రైనా వారు రాజకీయాల్లో లేనప్పుడు వారి ప్రస్తావన రావడం అనేది అభ్యంతరకరమవుతుంది. అందులో మహిళల గురించి, అది కూడా వ్యక్తిగత జీవితం గురించి లేనిపోని వ్యాఖ్యలు చేయడం అనేది మరీ అభ్యంతరకరమవుతుంది, రాజకీయపరమైన పరిధిని దాటి. అందువల్ల ఈ దుస్సాంప్రదాయాన్ని ఖండించాలి. రాష్ట్ర శాసనసభలో ఈ రకమైనటువంటి స్థాయికి దిగజారడం అనడం మరీ ఆందోళనకరం. ఈ రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసే వ్యవహారం ఇది.